ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు ఆయన. మరి మనం ఆరాధనకి మనం యోగ్యుడుగా మనల్ని పెట్టినాడు. ఈరోజు పరిశుద్ధ దినము. మరి దేవుడు మనల్ని సజీవ లెక్కలు వచ్చాడు. ఆ వచ్చిన సజీవ లెక్కని మనము దేవుని సన్నిధిలో మరి ఆయనని స్తుతి ఆరాధనగా మహిమ పొందేలాగా పరలోకంలో దేవదూతలు మనల్ని చూసి మరి మనతో ఉంటున్నారు. కాబట్టి మనం ఆరాధించుకుందాము. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమైన రాత్రి అయినా ఆరాధన ప్రభువునకే ఆరాధన ప్రభువునకే జీవగంధమానికే ఆరాధన జీవాధిపతి నీకే ఆరాధన. పాడండి, దేవుని మహిమపరచండి. కే ఆరాధన జీవాధిపతి నీకే ఆరాధన యేసునాథుడా నీకే ఆరాధన అధిపతి నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన మేఘా సంభవానికే ఆరాధన మెస్సయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన మెస్సయ్యా. ఓ పరిశుద్ధాత్ముడా హల్లెలూయా. నీ ఆత్మను కుమ్మరించునైనా ఈ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. సంఘం విస్తరిస్తున్నందుకు వందనాలు. సంభవానికే ఆరాధన నీకే ఆరాధన మేఘ సంభవానికే ఆరాధన మెస్సయ్యా నీకే ఆరాధన యేసునాథుడా నీకే ఆరాధన యెహోవా తండ్రి నీకే ఆరాధన యేసునాథుడా. పాడండి 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 అన్ని దేవుడి సన్నిధిలో ఆయన యేసునాథుడు యెహోవా తండ్రి సూచిస్తున్న దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన మేఘ సంభవానికే ఆరాధన మెస్సయ్యా నీకే ఆరాధన. పాడండి పాడండి అని ఆరాధన మెస్సయ్యా నీకే ఆరాధన యేసునాథుడా నీకే ఆరాధన యెహోవా తండ్రి నీకే ఆరాధన యేసునాథుడా నీకే ఆరాధన యెహోవా తండ్రి నీకే ఆరాధన ఆరాధన. అందరు పాడండి అందరు పాడండి. శుద్ధాత్ముడా మహిమ మహిమ ఘనత ప్రభావాలకి అరుడ ఒక్కడే అయ్యా. నువ్వునైనా సృష్టికర్త అయిన దేవుడ వందనములు తండ్రి. ఆత్మల భారము కలిగి నీ సన్నిధిలో ప్రభా చేస్తున్న ప్రతి శరీకరల శాఖ పరీకరల వందనాధారాల శాఖ బౌలోరీకర ఓ పరిశుద్ధాత్ముడా వందనములు 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 చెల్లించండి. స్తుతి ఆరాధనలో ఆత్మ పొందుకోవాలంటే స్తుతి ఆరాధననే మనకి ముఖ్యము. స్తుతి ఆరాధనలో ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు,
గొప్ప మహిమను మేము పొందుకుంటాం. మనము ఆరాధన ద్వారా ఏది కూడా మనము దేవుడు చూచుతున్నాడు. ఆరాధన ద్వారా అన్నిటినీ మనల్ని మన ఆత్మతో నింపుతాడు. ఆశీర్వాదములు అన్నిటినీ బలంగా మనల్ని కుటుంబాలను కూడా నడిపించే ఆరాధనకి యోగ్యుడైన సృష్టికర్త అయిన దేవుడు మనలో మధ్యలో ఉన్నాడు. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీకే నారాధన యేసయ్యా. నీకే నాలాపన యేసయ్యా. నీవే నా ఆత్మలో అభిషేకమయ్యా. నీవే నాలో అభిషేకమయ్యా. స్తుతి యేసయ్యా. నీకే నారాధన యేసయ్యా. నీకే నాలాపన యేసయ్యా. నీవే నా ఆత్మలో అభిషేకమయ్యా. నీవే నా జీవిత మకరంగమయ్యా. ఆరాధన నాయన పరలోకంలో ధూపంగా మార్చుకుంటున్నందుకు వందనముల తండ్రి. ఈ ఒక వచ్చిన సంఘ జీవాల తండ్రి, సంఘం అంతటని నేనా నీ ఆత్మతో నింపు రాజా. ప్రతి స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీకే నా ఆరాధన యేసయ్యా. నీకే నాలాపన యేసయ్యా. నీవే నా ఆత్మలో అభిషేకమయ్యా. నీవే నా జీవిత మకరంగమయ్యా. నిన్ను స్తుతించి నాయనా నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరచడానికి నాయనా నీ ఒక అయా పరిశుద్ధ దినం ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవా, సృష్టికర్త అయిన దేవా, పరిశుద్ధుడైన దేవా. అయ్యా నైనా నేను ఎంత స్తుతించినా తక్కువదే నా తండ్రి. ఓ మహిమ గల దేవా, మహిమ రాజ్యానికి యోగుడిగా ఉన్న దేవా, ఓ మహిమ స్వరూపిది స్తోత్రములు స్తోత్రములు హాల లోరికెరనందర. ఓ మహిమ గల దేవా, స్తోత్రాల విషయానికి వందనములు తండ్రి. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుశనం నాతిశయమో నీవే, నానందమో నీవే, నారాధనా నీవే, నాతిశయమో నీవే, నానందమో నీవే.
నాతిశయమో నీవే నానందమో నీవే నారాధనా జ్యోతిమయోడా నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే పరలోకము తండ్రి వ్యవసాయపురా పరలోకము తండ్రి వ్యవసాయపురా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి అవును స్థిరపరిచే దేవుడు అంటు కట్టుకునే దేవుడు అవును దేవుడు మనకి అంటుకట్టి స్థిరపరిచి మనల్ని అభివృద్ధి చేసే దేవుడు ఆత్మదేవుడు వందనములు జ్యోతిమయోడా నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయోడా నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే పరలోకము తండ్రి నా మంచి కుమారి పరలోకము తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా అవును తండ్రి మమ్మల్ని నీకు ఇష్టమైన పాత్రగా చేసి మమ్మల్ని విసిరేయకుండా దేవా మరి 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 మమ్మల్ని పిలుస్తున్నావు దేవా నీ వందనములు తండ్రి పాత్రగా నేనా చేశావయ్యా నీకు ఇష్టమైన పాత్రగా చేశావు తండ్రి నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయోడా నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే అనుచనం నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నాతిశయం నీవే తండ్రి నా ఆరాధన నీవే నా దేవుడవు నీవే నా ప్రభువు నీవే పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీవే నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే
స్తుతి మహిమలు నీకేనయ్యా. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే నా రక్షక నా దేవుడా. పరిశుద్ధాత్ముడా నీ కొందనములు స్తోత్రాలు నైనా. పరలోకపు తండ్రి నీ కొందనములు నైనా. అయ్యా నైనా ఈ విడిచిపెట్టడము కాదు, కానీ నీ సన్నిధిలో ప్రభ అనేక మేళ్ళు కలవు, అనేకమైన అయ్యా నైనా అయ్యా పరలోక దీవెనలు నైనా నీలో ఉన్నావని నా తండ్రి నైనా తెలుసుకొని నైనా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ యెహోవాని స్తుతించేలాగా నైనా, యెహోవాని ఘనపరిచేలాగా, ఎంబడించేలాగా అయ్యా నేను స్తుతించేలాగా ఈ సంఘాన్ని అయ్యా పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తున్నందుకు హల్లెలూయా. థ్యాంకు శిశేషాలూయా. అయ్యా అభివృద్ధి చేస్తున్నందుకు నీ బిడ్డలనైనా అనేక జనములకునైనా తండ్రి తల్లి తండ్రిగా నిలబెడుతున్నందుకు ఈ ఒక బిడ్డల్ని నీ కొందనములు, దైవ సేవకులు సేవకురాళ్ళనైనా అయ్యా నీ కొందనములు తండ్రి. అయ్యా పట్టజాలని నాయన ఆత్మలని నడిపిస్తున్నందుకు నీ కొందనములు స్తోత్రాలు నాయన తండ్రి. ఎన్ని తెలిసినా ఏది అడిగినా నీ చిత్తమే తండ్రి. నీ కొందనములు. ఈ పాట పాడి ముగించుకుందాం. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదో, లేక నీ హల్లెలూయా ధ్యాంకులాలు హల్లెలూయా. నీ తోడు లేక నీ నీడ లేక ఎవరు నిలబడతామయ్యా. పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా. ఆత్మదేవా వందనము. ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలసి, నా హృదయము నీ కొరకై బదిలపరచితి. నీవే అని తలసి, నా హృదయం నీ కొరకై బదిలపరచితి. ఆరిపోయినా నా ఎలుగు దీపము, పోయినా నా ఎలుగు దీపము ఎలిగించుము నీ ప్రేమతో ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో
వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితే ఈ దీపం. అవును ప్రభా, నా ఇంటి దీపము నీవే తండ్రి, పదిలపరచితివి నాయన. నీ వందనములు స్తోత్రాలయ్యా. నాయనా నీ పోయినా నా ఎలుగు దీపము, ఆరిపోయినా నా ఎలుగు దీపము, ఎలిగించుము నీ ప్రేమతో ప్రభువా, ఎలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా అవును ప్రభా, ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే తండ్రి, ఏది జరిగినా నీ చిత్తమే ప్రభా. నీ చిత్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఏది జరిగినప్పటికీ నాయనా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడవైనందుకు వందనములు స్తోత్రం నాయనా. నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆత్మ అభిషేకము నా తండ్రి, నీ బిడ్డలకి ఇలాగనే నా తండ్రి నడిపింపు అయ్యా. నాయన ఎప్పటికి ఎల్లప్పుడూ నాయన యెహోవానే సేవింతును అని యెహోషువ నా ప్రభు అన్నట్టు నా తండ్రి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవింతును అన్నట్టు నాయన రాకడ దినాలలో ఉన్నారు నాయన. రాకడ దినాలలో సిద్ధపరిచే సంఘములో ఉన్నారు ప్రభా. సిద్ధపరిచని నాయన నీ దైవ సేవకులు నేర్పంచుకున్నావు దేవా. అలాగా నా ప్రభు నైనా నీ బిడ్డలు ఎల్లప్పుడూ నైనా నీ నీడలో నీ యొక్క కాపుదలలో తండ్రి కాచి కాపాడుతున్నందుకు వందనములు. దైవ సేవకులు ఇంకా బలంగా వాడబడటకి నువ్వు అభిషేకించిన వందనములు నాయన. విస్తారమైన సంఘముగా, విస్తారమైన జనముగా అయ్యా, పచ్చని ఒలివ మొక్కలలో తండ్రి తోటలో నా తండ్రి నాటబడిన బిడ్డలుగా ఉంటున్న ఈ జనాంగాన్ని నైనా ఇంకానైనా మరి తండ్రి ఇంకా అభివృద్ధి దయచేసి నైనా నీవు తండ్రి మహిమ పొందుకుంటున్నాం. ఈ వాగ్దానాన్ని ఇలాగనే నా తండ్రి అయ్యా నువ్వు నైనా నెరవేర్చి నైనా నీ బిడ్డల్ని నైనా బహువా నైనా తండ్రి ఎంతో జనముల మధ్య నీ తల్లిదండ్రులుగా నిలబెట్టుకొని నీ వాక్కులు ప్రకటించే ఆలో నా తండ్రి నీ సమయమున నా తండ్రి దైవ శివరాలకి మేము అప్పచెప్పుకుంటూ నేను నాకు ఇచ్చిన సన్నిధిని నేనైనా మా తండ్రి నేను మరి ఊహించుకుని నాకు ఆత్మతో నడిపించినందుకు నీకు ఎక్కువ కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు జరిగించిన ఆరాధన పాటలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో నీకు దైవ శివరాలకి ఇస్తున్నాను తండ్రి. ఆమేన్.